బీజేపీ నేతలకు రాజాసింగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు రాజాసింగ్. ఒకవైపు రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటున్నారు బీజేపీ నేతలు. పార్టీ గుర్తుపై గెలిచిన రాజాసింగ్ కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు అంటున్నారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కమిటీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనుసన్నల్లో వేశారని, ఈ కమిటీతో ప్రభుత్వం ఏర్పడితే తాను రాజకీయ సన్యాసం చేస్తా అని రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేసి ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. పార్టీలో తాను ఏ పదవులు ఆశించలేదని, అయితే పార్టీ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించలేదని ఆరోపించారు. అధ్యక్షుడు రామచంద్రరావును రబ్బర్ స్టాంప్ గా మార్చారని, బీజేపీని డమ్మీ చేయడానికి కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న కుట్రలు చేశారని మండిపడ్డారు. నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్గా కొట్లాడండి, కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. చాలాసారి ప్రతి ఒక్క వేదిక పైన ప్రతి ఒక్క మీటింగ్లో నేను గతంలో అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్పిన, నల్గొండలో, సార్ ఈ వీళ్ళు ఇట్లా వేలు చూపెట్టి చెప్పినా, సార్ వీళ్ళు గ్రూపిజం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుంది సార్, ఫస్ట్ వీళ్ళు గ్రూపిజంని ఖతం చేయండి, అప్పుడే మనం గవర్నమెంట్లో వస్తామే, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ముంది. చెప్పినాం కూడా. ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి, వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మీరు గతంలో ఏ మాట అన్నారు కదా, ఇవాళ అదే నిజం అవుతుంది. ఇవాళ మొత్తం బీజేపీని డమ్మీ చేయడానికి, పార్టీని సర్వనాశం చేయడానికి చాలా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మా డీకే అరుణ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ, జి నాగేష్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతోని సాటిస్ఫై ఉన్నారా? తెలంగాణలో బీజేపీ రాజకీయం ప్రెసెంట్ రాజాసింగ్ వర్సెస్ బీజేపీగా ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుత రాష్ట్ర బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర కమిటీ ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ వైపుకు వెళ్తున్నాయనేది అయితే ప్రశ్నార్థకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీలో ఏ కమిటీ వేసినా కూడా, గతం నుంచి కూడా చూసినాం, రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనలో కూడా అనేక గందరగోళాలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర కమిటీకి సంబంధించిన అంశంలో కూడా ఇట్లాంటి గందరగోళాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా దీనికి కారణము రాష్ట్ర నాయకత్వ తీరా, లేదంటే జాతీయ నాయకత్వ తీరా, లేదా నేతల మధ్య వస్తున్నటువంటి విభేదాల వల్ల వస్తున్నటువంటి తీరా అనేది అయితే ఆ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర కమిటీకి సంబంధించిన అంశంలో చాలా తప్పిదం జరిగింది. అసలు ఎవరి అభిప్రాయాలను సేకరించి ఈ రాష్ట్ర కమిటీ ప్రకటించారు, ఎవరి ఉద్దేశం మేరకు ఈ రాష్ట్ర కమిటీని ప్రకటించారు అనేది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ప్రకటన తర్వాత, రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత నేతల్లో ప్రధానంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రధానంగా వీళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ కూడా ఈ కమిటీ పైన సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఇటు ప్రధానంగా రాష్ట్ర కమిటీ ఎన్నిక పైన ఇప్పటికే నిజామాబాద్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇట్లా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రధానంగా అసహనం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో ప్రధానంగా ఎవరైతే ఇప్పుడు ఉదాహరణ కనుక మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ ధర్మపురి
అరవింద్ ఎంపీగా కొనసాగుతున్నారు నిజామాబాద్కి. అక్కడ ధర్మపురి అరవింద్కు వ్యతిరేకమైనటువంటి వర్గం బసవపురం లక్ష్మీ నరసయ్యకు ఇక్కడ కిసాన్ మోర్చా అధ్యక్షుడికి ఇవ్వడం మొత్తం కూడా అక్కడ ధర్మపురి వర్గాలు వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ధర్మపురి అరవింద్ వర్గానికి ఏదైతే ముందు నుంచి కూడా రైతులపైన పసుపు రైతులపైన పోరాటం చేసినటువంటి ధర్మపురి అరవింద్కు ఎందుకు కిసాన్ మోర్చా అధ్యక్షుడికి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా అటువైపు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మహబూబ్నగర్కు సంబంధించిన అంశంలో కూడా డీకే అరుణ వర్సెస్ శాంతి కుమార్ ఈ మధ్య కాలంలోనే జిల్లా పర్యటనలో భాగంగా అధ్యక్షుడికి ముందే బాహిబాహికి దిగినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా ఉంది. గో బ్యాక్ డీకే అరుణ అంటే గో బ్యాక్ శాంతి కుమార్ అన్నట్ల ఇరు వర్గాలు కూడా నినాదాలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ శాంతి కుమార్కి వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చి మిగతా డీకే అరుణకు సంబంధించిన వర్గానికి ఏ పదవి రాష్ట్ర కమిటీలో ఇవ్వలేదనేది కూడా ఇటు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇట్లాంటి అభిప్రాయాలే మొత్తం కూడా ఇటు మల్కాజిగిరి కావచ్చు, మిగతా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇట్లాంటి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవే అంశాలు నిన్న రాజసింగ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు లేవనెత్తినటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం సికింద్రాబాదు కమిటీనా లేదంటే రాష్ట్ర కమిటీనా అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం ముందు నుంచి కూడా పార్టీలో ఒక విధమైనటువంటి అంటే కేవలం అర్బన్కి సంబంధించిన అంశంలోనే రాష్ట్ర కమిటీలో పెద్దపీట వేసుకుంటూ వస్తుంది. గతం నుంచి కూడా రూరల్ నుంచి కింది స్థాయి నుంచి లీడర్లను రాష్ట్ర కమిటీకి తీసుకురావడంలో బీజేపీ విఫలమవుతుంది అనేది కూడా చాలా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇక్కడ రూరల్ స్థాయి నుంచి ఎందుకు పార్టీ పట్టించుకోవట్లేదు, రాష్ట్ర కమిటీలో ఎందుకు తీసుకోవడం లేదు అనేది ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి అంశం ఉంది. అందులో భాగంగానే నిన్న రాజసింగ్ కూడా ఇవే అంశాలు ప్రధానంగా లేవనెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం కిషన్ రెడ్డి వల్లనే ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్ర బీజేపీలో కొనసాగుతున్నాయి అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కమిటీ పైన మొత్తం కూడా ఒక రాష్ట్ర బీజేపీలో మొత్తం కూడా ఒక గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అసహనం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ కమిటీ పైన ఇది రాష్ట్ర పెద్దలకు మాత్రమే చేశారా లేదంటే కొంతమంది నేతల కోసమే ఈ రాష్ట్ర కమిటీ ఏర్పడిందా అనేది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని సద్దుమణిగిస్తారనేది అయితే చూడాలి ప్రసూన. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.